ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్. ఓం పిత శ్రీ బ్రహ్మ బాబా వాణి. ప్రభాత పాఠము తేదీ 8/7/2026, పూర్వ తేదీ 1/3/2020. తెలివైన పిల్లలు. ఆ పిల్లలు మొదట బాబాను మధువనములో బంధించారు. ఇప్పుడు రాయపూర్ బాబా అని అంటున్నారు. మంచిదే కదా. సరైన మార్గం చూపించేవారు, సరైన సలహా ఇచ్చేవారు బాబానే. పురము అంటే స్థానము, రాయ్ అంటే సలహా. ఇప్పటి వరకు సగం సలహాను మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు పూర్తి సలహాను ఇచ్చేవారు రాయపూర్లోని బాబానే. సరైన పిల్లలు. ఓం నమ శివాయ. విశేషంగా ఇప్పుడు అందరికంటే ముందుగా ధనం యొక్క ఆకును తండ్రి కట్ చేస్తారు. ఈరోజు తండ్రి కత్తెర తెచ్చారు. ఆ ఆకును 2 ముక్కలుగా చేస్తారు. ఇప్పుడు ఈ ముక్కను జోడించండి. ఎలా జోడించగలుగుతారు? తండ్రి కత్తెరతో కత్తిరించారు. ధనాన్ని కత్తిరించడానికి ఎంతలా కత్తిరిస్తారంటే ఇక అది పనికిరాదు. అర్థమైందా? బాబా ధనం లేకుండా ఎలా నడుస్తుంది అని పిల్లలు అడుగుతారు. సాకారంలో చూశారు కదా, అప్పుడు ఈ టైల్స్ కూడా ఉండేవి కావు. మొదట్లో మట్టితో అలికేవారు. అప్పుడు కూడా బాబా వచ్చేవారు కదా, అప్పుడు కూడా అన్నం తినేవారిమి కదా. సాధనాలు ఎక్కువైపోయాయి, సౌకర్యాలు ఎక్కువైపోయాయి, ఉపయోగిస్తున్నారు. అది వేరే విషయము. కానీ అందులో చిక్కుకపోతున్నారు. అది అన్నిటికంటే తప్పుడు విషయము. ఇలా జరిగితేనే జరుగుతుంది, ఇది జరిగితే అది జరగదు అని అంటూ ఉంటారు. జనక్ పిల్లవారిని అడగండి, ఎలా చేశారో అడగండి. ఒకే రూములో పిల్లలకు క్లాస్ చెప్పేవారు, జ్ఞానాన్ని వినిపించేవారు, అందులోనే పడుకోవడము చేసేవారు. ఈరోజు ఆ విధంగా ఎవరైనా చేస్తారా? పిల్లలకు ఇప్పుడు లభిస్తున్నాయి, కానీ ఎంత శ్రమించారు. పేరు కూడా లభిస్తుంది. అయినా సరే సౌకర్యాలు ఎలా ఉండాలంటే ఖర్చు తక్కువగా ఉండాలి, అందులో సఫలత కూడా ఎక్కువగా లభించాలి. కానీ ఈ రోజులు ఏం చేస్తున్నారు? ఖర్చు ఎక్కువగా చేస్తున్నారు, సఫలత 1% మాత్రమే లభిస్తుంది. దీనిని ధనాన్ని వృధా చేయడమే అంటారు కదా. ఎవరైతే ధనాన్ని వృధా చేస్తారో అంతిమ సమయంలో అది వారి నుంచి పూర్తిగా దూరమైపోతుంది. ఎవరైతే సాధనాలకు వశమై కూర్చున్నారో రానున్న కాలంలో సాధనాలన్నీ సమాప్తమైపోతాయి. ఎలా నడుస్తారు? సరే పిల్లలు, ఇంకా ఏమైనా అడగాల? బుద్ధిలో ఏదైనా ప్రశ్న ఉందా? ఏదైనా సరే ఇప్పుడు మీరు సేవ చేసి పక్షిలా మారి ఎగిరిపోండి. ప్రేమతో శివబాబా వద్దకు వెళ్ళాలి. పిల్లలు చెప్పారు, దేశ విదేశాల వరకు బాబా వీడియోను పంపించాము. మరికొద్ది సమయంలో ఇంకా కూడా వెళ్తుంది. ఒకవేళ నా గురించి తెలిసిపోతే ఎంతో రద్దీ పెరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? నాది కూడా వెళ్తుంది, కానీ మెల్లగా వెళ్తుంది. కానీ ముఖాన్ని పంపించకండి, మాటను మాత్రమే పంపించండి. ఇప్పుడు పంపించాలా అని పిల్లలు అడిగారు. 1-2 రోజులు ఆగండి అని బాబా చెప్పారు. దీని గురించి ఎవరికీ తెలియదు. వీరు ఎవరో ఒకరు అని వారు అనుకుంటూ ఉంటారు. వారి బుద్ధి కూడా తెరుచుకుంటుంది, వారి రూపం మారిపోతుంది. అప్పుడు తెలుస్తుంది ఈ డ్రామా అద్భుతమని. సరే పిల్లలు, ఇప్పుడు ఏమైనా అడగాల? పిల్లలు చెప్పారు, ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు, ఇది భగవంతుడిది, వారే నిర్వహిస్తున్నారు. వారి యొక్క పరిచయాన్ని తెలియచేయడానికి ఏ విధంగా సన్నద్ధం కావాలి బాబా? మనం సన్నద్ధంగా కావలసిన అవసరం లేదు. దేనికోసం సన్నద్ధం కావాలి? మనం ఏమైనా పెద్ద దుకాణం తెరిచామా? దాన్ని కాపాడుకోవడానికి, తయారు చేయడానికి ఇక్కడ మొదటి నుంచి అంతా అంకితం చేసేశారు. ఏమైనా మిగిలి ఉన్నదా చెప్పండి? కాపాడుకోవడానికి ప్రయత్నించేటంతగా ఏమైనా మిగిలి ఉందా? ఒకవేళ వస్తే వారిని వచ్చి తనిఖీ చేసుకోమని చెప్పాలి. చూడండి ఏమేమి ఉన్నదో అని. ఎవరికైతే తమ దుకాణాన్ని కాపాడుకోవాలో అని ఆలోచిస్తారో వారే సన్నద్ధంగా ఉంటారు. ఇప్పుడు మన దుకాణంలో అసలు సామానే లేదు. ఏమైనా ఉన్నదా? అవును, కేవలం ఈ బట్టలు మాత్రమే ఉన్నాయి, పుష్పాల గుచ్చం మాత్రమే ఉంది. ఒకవేళ వారు వస్తే వాటిని తీసుకుపోనివ్వండి. ఒకవేళ మీరు వేసుకునే బట్టలు కూడా నచ్చితే తీసుకుపోనివ్వండి. దుకాణం ఖాళీగా ఉంది. వచ్చి ఏం చేస్తారో చెప్పండి. ఎవరైతే తమను తాము రక్షించుకోవాలని భావిస్తారో వారే సన్నద్ధంగా ఉంటారు. మీరేమి రక్షించుకుంటారు? వారు ఎంతమంది వస్తే రానివ్వండి, తద్వారా మీరు ప్రత్యక్షమవుతారు. చేయనివ్వండి. మీరు శ్రమించాల్సి వస్తుందా ఏమిటి? శ్రమ లేకుండానే మీరు ప్రత్యక్షమవుతున్నారు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? సాకారంలో కూడా ఏం జరిగింది? నా ఫోటోని వేసి ఇతడు అమ్మాయిలను లేవదీసుకుపోతున్నాడు అని చెప్పి ప్రచారం చేశారు. ఇతనికి 16,108 మంది రాణులు లభించేంత వరకు శాంతి ఉండనే ఉండదని చెప్పారు. ఇతడు తనను తాను శ్రీకృష్ణుడిగా చెప్పుకుంటున్నారు అని ఆరోపించారు. పిల్లలు అడిగారు, బాబా సాకారంలో కూడా ఇలాగే ఏదైనా జరిగిందా? అవును, చాలా పెద్దగా జరిగింది. ఇప్పుడు అంత పెద్దగా లేవు. ఆ సమయంలో చూసి ఉంటే చాలా పెద్దగా జరిగింది, చాలా ఎక్కువగా జరిగింది. ఎవరెవరు భార్యలైతే ఇక్కడికి వచ్చేసారో వారంతా కలిసి కొట్టడానికి పెద్ద పెద్ద కర్రలు తీసుకుని వచ్చారు. బయటికి రావాలి అని అరిచారు. ఎవరికైతే పెళ్లిళ్ళు కాలేదో, అవ్వబోతుందో వారు కూడా ఇక్కడికి వచ్చేసారు. అలాంటప్పుడు వారి కుటుంబ సభ్యులకు కూడా కోపం వచ్చింది. ఈ వృద్ధుడు తమకు కాబోయే భార్యను కూడా తీసుకుపోయాడు అని ఆరోపించేవారు. బాబా పిల్లలు అడిగారు, బాబా
ఆకారంలో మీడియా లేదు కదా, న్యూస్ పేపర్ ఉంది కదా. ఇప్పుడు మీడియా విస్తారంగా ఉంది. ఆ సమయంలో సారాంశం రూపంలో ఉంది. సారాంశం రూపంలో కూడా పేపర్ నడిచేది. కొద్దిమంది కన్యలు కూడా వచ్చేవారు. ఎవరికైతే పెళ్లి కాబోతుందో వారు కూడా బాబా మేము వచ్చేస్తామని చెప్పేవారు. అలా అందరూ కూడా చెప్పేవారు. అందుకే మా కూతురిని తీసుకుపోయాడు అని వారి కుటుంబ సభ్యులు ఆరోపించేవారు. పెద్ద గందరగోళం జరిగింది. ఎవరికైతే అప్పుడప్పుడే పెళ్లి జరిగిందో వారికి కూడా సాక్షాత్కారం కాసాగింది. ఇక చూడండి, వారు కూడా వచ్చేశారు. వారి బంధువులకు చాలా కోపం కలిగింది. అందరూ కలిసి పెద్ద పెద్ద కర్రలు తీసుకుని వచ్చారు. బయటికి రావాలి అని అరిచారు. ఎంతో దారుణంగా తిట్టారు. ఎన్నెన్నో చెడు మాటలు అన్నారు. దానితో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ. మున్ముందు పిల్లలను కూడా అంటారు. బాబాను ఎలాగో అంటున్నారు కదా. అయితే ఏమంది? ఈరోజు చూడండి, నిన్నటి వరకు తిట్టిన వారే ఈరోజు మెడలో పూలదండలు వేస్తున్నారు. చూడండి, ఇది కూడా డ్రామానే. ఈ వృద్ధుడు మా ఇంటిని సర్వనాశనం చేశారు. ఇతను ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పటి వరకు ఇతను రత్నాల వ్యాపారిగా ఉండేవారు, కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఇది ఇలాగే జరుగుతుంది. ఒకవేళ తండ్రి అంటే భగవంతుడు నేను భగవంతుని అని ఎంత పెద్ద అద్భుతం చేసి చూపించినా ఒక సెకను పాటు మాత్రమే నమ్ముతారు. ఆ తర్వాతనే ఏమంటారు? ఏదో జరిగి ఉంటుందిలే, ఏదో ఒక చమత్కారం జరిగి ఉంటుంది, అందులో ఏదో మాయామర్మం ఉండి ఉంటుంది, అందుకే మనకు అలా అనిపించింది అని వదిలేస్తారు. అది అంతటితో సమాప్తమైపోతుంది. పిల్లలు అడిగారు భగవంతుని సత్యమైన పరిచయము, సరైన అవగాహన ఏ విధంగా కలిగించాలి అని. చూడండి పిల్లలు, ప్రతి ఒక్క ఆత్మ వేరువేరుగా భక్తి చేసింది. వేరువేరు పద్ధతుల్లో పూజలు చేస్తారు. వేరువేరు రకాలైన మెసెంజర్లు పైగంబర్లు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు వారు హనుమంతుణ్ణి భగవంతుడిగా నమ్ముతారనుకోండి. అప్పుడు మీరు వారితో భగవంతుడు వచ్చారు అని చెబితే వారికి నవ్వొస్తుంది. ఈ రోజు వరకు మాకైతే కనిపించలేదు, మేమైతే ఈ దేవతను పూజిస్తాము, వారిని నమ్ముతాము. అలాంటప్పుడు భగవంతుడు ఇలా ఎలా రాగలుగుతారు? వారు ఎందుకు నవ్వుతారంటే వారికి భగవంతుని గురించిన అవగాహన లేదు. అందుకే వారికి నవ్వు వస్తుంది. తప్పు వారిది కాదు, కానీ వారికి భగవంతుని గురించి సరైన యథార్థమైన పరిచయము లభించలేదు. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా సరే ఒక నిమిషం పాటు స్నేహపూర్వకంగా మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు బాగున్నారా, ఈ విధంగా మాట్లాడాలి. మీకు తెలుసా ప్రపంచంలో ఏం జరుగుతుందో? చూడండి, నలువైపులా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి స్థితులు నెలకొన్నాయో. అవును కదా. అందుకే ఇలాంటి స్థితిలోనే భగవంతుడు ప్రతిజ్ఞ చేశారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః. భవతి అమెరికా అని అనలేదు, భవతి ఇంగ్లాండ్ అనలేదు, భవతి న్యూజిలాండ్ అనలేదు, లండన్ కూడా అనలేదు. ఏమన్నారు? భవతి భారత్ అన్నారు. అంటే ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు నేను భారత్లో వస్తాను అని భారత్ అని అన్నారు కదా. అయితే ఆ సమయమే ఇది. మీరు నలువైపులా చూసుకోండి, ఎంతలా హాహాకారాలు జరుగుతున్నాయి, మతం పేరిట గొడవలు జరుగుతున్నాయి. అర్థం చేసుకోండి, ఇది ఆ సమయమే కొనసాగుతుంది. భగవంతుడు విచ్చేశారు. వారు వచ్చి గుప్త రూపంలో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. నేను వచ్చినప్పుడు మూఢమతి మనుషులు అంటే మందబుద్ధి గలవారు నన్ను గుర్తించలేరు అని తండ్రి చెప్పారు. అవును కదా, నేను గుప్త రూపంలో వస్తాను. ఆ తర్వాత వారికి దీని గురించి గుర్తు చేయాలి. అప్పుడే వారికి అర్థమవుతుంది వీరి మాటల్లో చాలా విషయాలు ఉన్నాయి అని. వారు మళ్ళీ వింటారు. పద్ధతి అర్థమైంది కదా. ప్రపంచం యొక్క పరిస్థితులు విశేషాలు అడగండి. ఇది 2 నిమిషాల పని. ప్రపంచ స్థితిని వర్ణించండి, ఆ పైనే వినిపించండి. నేను వస్తానని భగవంతుడు ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత ఏం చేయాలి? భగవంతుడు వచ్చినప్పుడు అందరూ వారిని గుర్తించలేరని, అందుకే భగవంతుడు ఈ భూమిపైకి వచ్చేశారని మేము అర్థం చేసుకున్నామని చెప్పాలి. ఒకవేళ మీరు భగవంతుని కలవాలనుకుంటే, వారి పరిచయాన్ని పొందాలనుకుంటే వారి గురించి సమాచారం తీసుకోండి. అప్పుడే మీరు వారిని కలవండి. మేము మిమ్మల్ని భగవంతునితో కల్పిస్తాము అని చెప్పవచ్చు. పద్ధతి అర్థమైంది కదా. ఇక చేయాల్సింది ఇదే. సరైన పిల్లలు అడిగారు నలువైపులా ప్రత్యక్షత చేయడం కోసం బాబా ఏదైతే చెప్పారో అది ఎలా జరుగుతుంది? సరే, నలువైపులా ప్రత్యక్షత చేసేయండి అని బాబా చెప్పారు కదా. కాబట్టి ఆ సమయం కోసం వేచి ఉండండి. మీకు చెప్పారు చేసేయండి అని, నేను చేస్తున్నాను అని తన గురించి తాను చెప్పుకోలేదు. అందుకే వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను చెయ్యనా? ఈ మాటలను అర్థం చేసుకోండి, భావాన్ని కూడా గ్రహించండి. ఇప్పుడు అది తెరుచుకోబోతుంది. పిల్లలు మీరు అంటూ ఉంటారు కదా, బాబా మీరు పదే పదే చెప్తారు, మీరు చింతించకండి, నీ కోసం నేను ఉన్నాను అని. ఇప్పుడు బాబా చెప్తున్నారు పిల్లలు, ఇప్పుడు మీరు అసలు చింతించకూడదు. నేను లేచి నిలబడ్డాను అంటే ఇక నడుస్తాను, చేతులు కాళ్ళు కూడా ఆడిస్తాను. దెబ్బలు తగిలినప్పుడే అర్థమవుతుంది. తండ్రి లేచి నిలబడి నడిచినప్పుడు ప్రకృతి తండ్రికి స్వాగతం పలుకుతుంది. వారు నడిచినప్పుడు భూమిని శుభ్రం చేస్తూ పాపాన్ని అంతం చేస్తూ ప్రకృతి అలా స్వాగతిస్తుంది. అర్థమైందా? తండ్రి ప్రేమ చాలా మధురమైనది. నేను చాలా వరకు రుచి చూశాను. వతనంలో మాట్లాడుకోవడంలో సరదాగా గడపడంలో చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా చూడండి వీరేమంటున్నారో. ఇప్పటి వరకు పైన వతనం గురించి దాని రుచి గురించి తెలియదట.
వతనం యొక్క అనుభూతిని చూడటానికి ఇష్టపడుతున్నారా? అలాంటప్పుడు దానిని చూపిస్తాము. అయితే ముందుగా మీరు టెలిఫోన్ బంద్ చేయాలి. ఎందుకంటే పిల్లలు రెండింటిలో ఏదో ఒక పని అవుతుంది. అయితే టెలిఫోన్ బంద్ చేయాలి, లేదా వతనం యొక్క రుచిని ఆస్వాదించాలి. అవును కదా, జరుగుతుంది కదా. ఒకవేళ మీ ఎదురుగా ఒక డ్రామా నడుస్తుంది, అటువైపు మరో డ్రామా నడుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? దీన్ని చూస్తారా, దాన్ని చూస్తారా? రెండింటిలోనూ ఏది అర్థం కాదు. సరే, ఇందులో గొడవలు జరుగుతున్నాయి, అందులోనూ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మీ ఎదురుగా రెండు టీవీలు ఆన్ చేస్తే, ఒకటి సైన్స్ సాధనము, మరొకటి వతనము. అప్పుడు మీ ధ్యాస ఎక్కడ ఉంటుంది? కాబట్టి మొదటగా మనసారా ఒకదాన్ని చూసుకోవాలి. దాన్ని బంద్ చేశాక అప్పుడు ఇంకొక దాన్ని చూడాలి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మాకు కూడా చూపించండి అని అడుగుతారు. ఆ తర్వాత రద్దీ ఎక్కువైపోతుంది. తర్వాత రావాల్సిందిగా చెప్తాము. ఇప్పుడు బాగా రద్దీగా ఉంది, మొదట నన్ను చూడనివ్వండి, ఆగండి, నేను ఇక్కడ మొదటి నుంచే కూర్చొని ఉన్నాను. హౌస్ఫుల్. కానీ చూడండి, వండర్ఫుల్ విషయం ఏమిటంటే, ఎవరికైతే కేవలము ఈ లౌకిక ప్రపంచం యొక్క టీవీ కావాలో వారికి ఈ ప్రపంచానికి సంబంధించిన టీవీ లభిస్తుంది. కానీ బాబా యొక్క టీవీ నడిచినప్పుడు ప్రపంచం వారు తమ టీవీలను బంద్ చేసుకొని మీ వద్దకు పరుగున వస్తారు. సరే, కొంచెం చూపించు సోదరా, ఏం జరుగుతుందో. ఇలా తొంగి చూస్తాము. వారికి దారి తెలియదు. వారు ఏడుస్తున్నారు, తల్లడిల్లుతారు, అరుస్తారు. ఎందుకంటే వారు ఏ టీవీని చూసి గర్వపడుతున్నారో, మా దగ్గర ఇది ఉంది, మా దగ్గర పెద్ద కారు ఉంది, మా దగ్గర పెద్ద సౌండ్ సిస్టమ్ ఉంది, లేదా మా దగ్గర పెద్ద పెద్ద ఏసీలు ఉన్నాయి అని గర్వపడుతున్నారో, ఇప్పుడు మీ టీవీ బంద్ అయిపోతుంది, మా టీవీ మొదలైంది. అవును కదా, మా టీవీలో అంతా ఒకదానికొకటి పూర్తిగా ఒరిజినల్గా ఉంటుంది. మీ టీవీ ఒకసారి బంద్ అయితే అసలు తెరుచుకోదు. మాదైతే అసలు బంద్ కాదు. పిల్లలు సైన్స్ సాధనాలు ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించాలి. కానీ బుద్ధిని అందులో చిక్కుకోకుండా చూడాలి. పిల్లల బుద్ధి చాలా చిక్కుకుపోయి ఉంది. ఒకవేళ మీరు ఎప్పుడు చల్లదనంతో ఉంటే ఒక్కోసారి ఎండలో కూడా నిలబడాలి. అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. ఎండలో నిలబడడం అంటే కేవలము నిలబడడం కాదు, నడిచి శ్రమించాలి. తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి, దానిని శ్రమ అంటారు. బ్యాలెన్స్ కాపాడుకుంటూ ఉంటే రానున్న కాలంలో ఎటువంటి కష్టము కలగదు. సరైన పిల్లలు ఇంకా ఎవరైనా ఏమైనా అడగాల? ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉందా? మున్ముందు ఇంకా పెద్ద పెద్ద ప్రశ్నలు కూడా వస్తాయి. ఏమైంది, ఎలా జరిగింది అని. జ్ఞాన సరోవర్ వారు బాబా నుంచి సిల్వర్ జూబ్లీ సందేశాన్ని అడిగారు. సిల్వర్ జూబ్లీ ఎవరి జూబ్లీ? ఆ జూబ్లీలో ఎవరున్నారు? కేవలం సిల్వర్ జూబ్లీయేనా? ఇంకేదైనా జూబ్లీ ఉంటుందా? సిల్వర్ అయిపోయింది, ఇక చాలు. అందరికీ సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు తెలియచేయండి అని పిల్లలకు చెప్పారు. వారికి ఒక మాట చెప్పాలి. మీరు ఏ బాబా నుంచి సందేశాన్ని తీసుకుంటున్నారు? పిల్లలు మీరు అలా అనడం లేదు. వారిని అడగండి, మీరు ఏ బాబా నుంచి సందేశం తీసుకుంటున్నారని. వారు ఏమంటారు? మీ బాబా నుంచి అని అంటారు. అలాంటప్పుడు ఆ బాబాకు సిల్వర్ జూబ్లీ గురించి తెలియదు. వారు సిల్వర్ జూబ్లీ గురించి ఎలా చెప్తారు? ఒకవేళ మీరు నమ్మితే ఇతనే ఆ బాబా అని, నమ్మితే అప్పుడు సందేశాన్ని తీసుకొని చెప్తాము అని చెప్పాలి. ఒకవేళ మీరు వారిని బాబా కాదని నమ్మకపోతే ఇక దాని గురించి వదిలేయండి అని చెప్పాలి. మన బాబా చాలా ప్రియమైన వారు. నాది నీది అని ఎవరు చేశారు? పిల్లలే చేశారు. ఇప్పుడు ఈరోజు కూడా పిల్లలు మనవారే, కానీ వారు నమ్మడం లేదు. వారు మా తండ్రి కాదు అంటున్నారు. చూసారా, బంధించింది ఎవరు? ఆ పిల్లలే. మొదట మధువనములో బంధించారు, ఇప్పుడు రాయపూర్లోని బాబా అంటున్నారు. మంచిదే కదా, సరైన మార్గాన్ని ఇచ్చేవారు రాయపూర్లోని బాబా, అంతే కదా. సరైన మార్గం చూపించేవారు, సరైన సలహా ఇచ్చేవారు. పురము అంటే స్థానము. అవును, పురము అంటే స్థానము. రాయ్ అంటే సలహా. ఇప్పటి వరకు అయితే సగం సలహాని మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు పూర్తి సలహా ఇచ్చేవారు రాయపూర్లోని బాబా మాత్రమే. సోదరా, ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఇక దీని గురించి ఆలోచించకండి. ఈ రోజుల్లో కూడా అంటూ ఉంటారు కదా, సగం సలహానే చెప్పారు అని. ఇప్పుడు వారు పూర్తి సలహాని ఇస్తున్నారు. సరేనా? సరే పిల్లలు, మళ్ళీ కలుద్దాం. టోలీ తినిపించనా? ఇదిగో చూడండి, ఈ సిస్టమ్ ను అర్థం చేసుకోవాలి. దీని కోడ్ వర్డ్ ను బాబాలో వేయండి. అప్పుడు ఇలా టెలిఫోన్ చేయండి. కోడ్ వర్డ్ బాబా. టెలిఫోన్ లోపల గాలిలో ఏదైతే టచింగ్ ఇస్తుందో దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గాలిలో ఏదైనా తప్పు చేస్తే తద్వారా దండన లభిస్తుంది. సరేనా? మళ్ళీ కలుద్దాం. మంచిది. ఆత్మిక పిల్లలకు ప్రియ స్మృతులు నమస్తే. వరదానము: స్వతంత్ర ఆత్మాభవ. మీ బ్రాహ్మణ ఆత్మల జన్మ దివ్యమైనది. ఈ జన్మకు బంధనము లేదు, సంబంధమే ఉంది. ఇది కర్మ బంధనానికి సంబంధించిన జన్మ కాదు, కర్మయోగి జన్మ. ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణ ఆత్మ స్వతంత్రమైనది, పరతంత్రమైనది కాదు. మొదట మీ ప్రతిజ్ఞ ఏమిటి? తనువు, మనస్సు, ధనము అంతా మీదే అని ప్రతిజ్ఞ చేశారు. నీది అనే దాన్ని నాదిలోకి తెచ్చినప్పుడే మీరు పరతంత్రులవుతారు. ఒకవేళ
ఈ దేహము లోన్ రూపంలో లభించింది. ఇలా స్వతంత్రంగా ఉంటే మీరు సెకను కాలములో ఎగిరిపోగలరు. మీరు స్వతంత్రులు, నడిపించేవారు నడిపిస్తున్నారు, అలాగే మీరు కూడా నడిపిస్తున్నారు. జగదంబ సరస్వతి గారి విశేష ధారణ ఇదే కదా, ఆజ్ఞాపించేవారు ఆజ్ఞను ఇస్తున్నారు అని. అందుకే ముందు నెంబర్ని తీసుకున్నారు. కాబట్టి ఫాలో ఫాదర్, మదర్. ఓం నమః శివాయ.